స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు బీజేపీ కట్టుబడి ఉందని, అయితే తాము మతపరమైన రిజర్వేషన్లు ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత తొలిసారిగా నల్గొండకు వచ్చిన ఆయన కార్యకర్తల సమ్మేళనం అనంతరం మీడియాతో మాట్లాడారు. 42% రిజర్వేషన్లలో 10% ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు కూడా దీనిని అంగీకరించలేదని ఆయన గుర్తు చేశారు. మతపరమైన రిజర్వేషన్ల వల్ల అసలైన బీసీలకు నష్టం జరుగుతోందని రాష్ట్ర బీసీలు గుర్తించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి కార్యకర్తలకే రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తోందని, ఇప్పటికే దళారులు రంగంలోకి దిగారని ఆయన ఆరోపించారు. నల్గొండ గడ్డపై కుటుంబ పాలనను అంతం చేయాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పోరాడాలని, బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రామచంద్రరావు చెప్పారు. భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. మేము అసెంబ్లీలో కూడా బిల్లు మేము ప్రవేశపెట్టినప్పుడు మేము సపోర్ట్ చేస్తాము. ఆర్డినెన్స్ కూడా మేము స్వాగతిస్తున్నాము. కానీ ఆ 42%లో 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్ చేస్తే అసలైన బీసీలకు ఈ రిజర్వేషన్లో నష్టం జరుగుతుంది. రెండోది, ప్రభుత్వము 42% మేము అమలుపరచలేము అనేటటువంటి అనుమానం చెప్పి భారతీయ జనతా పార్టీ మీద అబండారీత ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం బాధ్యత, బిల్లు తెచ్చింది వాళ్ళు, ఆర్డినెన్స్ తెచ్చింది వాళ్ళు, మేనిఫెస్టోలో చెప్పింది వాళ్ళు. కాబట్టి దీన్ని అమలుపరచాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాం.